చుక్కలు చూపించడానికి ఫెస్టివల్ అల్లుడిగా మనందరి నమ్మించడానికి వచ్చేస్తున్నాడు అతనే అభి అలాంగ్ విత్ హిస్ టీమ్. మగుడు నాకు మగుడు. నా పేరు సావిత్రి, దీని పేరు జమున. పాత సినిమాలో వాళ్ళు పెళ్లి చేసుకుని ఎన్ని కష్టాలు పడ్డారో తెలియదు గానీ మేము మాత్రం రోజు పడుతూనే ఉన్నామండి. తాళి కట్టినోడు తలకు మార్చినోడు అయితే జీవితాలు తలకిందలేకపోతే ఇంకేమవుతాయి? హలో హలో, అవునా అవునా అమ్మా, అల్లుళ్ళు వస్తున్నారా, అల్లుళ్ళు వస్తున్నారా, అల్లుళ్ళు వస్తున్నారా? ఇంత సడన్ గా ఎందుకు వస్తున్నారు అల్లుళ్ళు? అమ్మా, రోగాలు అల్లుళ్ళు చెప్పి రావే, సడన్ గానే వస్తాయి. నాగబాబు గారు, మా అల్లుళ్ళ గురించి చెప్పాలండి. 10 లక్షల కట్టం తీసుకొని 10 రోజులకు ఒకసారి మా ఇంటి మీద పడి మేస్తా ఉంటారండి. అత్తారింట్లో ఉండాల్సిన వీళ్ళని పుట్టింట్లోనే ఉంచేశారండి. వాళ్ళు వచ్చే టైం అయిపోయింది, మనం లాకేసేసి వెళ్ళిపోయామని చెప్తున్నాను సార్. అమ్మాయి, మేము గుంటూరు వెళ్తున్నాం అని చెప్పండి, సరేనా? చెప్పాలి అంటున్నారు. రండి రండి. తాళం వేసిందేమిటి? అదే నేను చూస్తున్నాను. మా అత్త 2 పిల్లలు ఎక్కడికి? గుంటూరుకి వెళ్తున్నారని చెప్పమన్నారు. చెప్పమన్నారా? నాకెక్కడో కొడుతుందన్నాయి. ఇక్కడే కొడుతుందిరా తమ్ముడు, ఒక నిమిషం. ఎప్పుడు వస్తారంట? తెలీదు, కనుక్కుంటా. కనుక ఎప్పుడు వస్తారు? నీకు తెలివి రాదనుకున్నా, తెలివితే అట్లా కూడా లేవా? నాకు చెప్పాలి కదా. నీకు చెప్పమని చెప్పండి సార్. నా బుద్ధి తక్కువ, నా బుద్ధి తక్కువ. అల్లుళ్ళు ఇదేనా రావటం? అబ్బే, నిన్నే వచ్చి వరద బాధితుల కోసం పులిహోర పొట్టలు పెడుతుంటే తినేసి అలా తిరుగుతూ. అయ్యో, నేను అలా అనలేదు అల్లుడు. మరి ఇంకెలా అడిగావు? అడగడం చూడు. ఇదేనా రావా? అదో ప్రశ్న. అయినా ఈ రావటం వెళ్ళటం ఏంటండి? అరే జబర్దస్త్ అంతా కామనే. 3 నెలలు రేపు వస్తారు, ఈ రోజు రేపు వెళ్ళిపోతారు. అర్థం కాలేదు. అలాగ అర్థమైంది. ఏమండి, ఏమన్నా తీసుకుంటారా? మిగిలిన కట్నం ఇస్తే తీసుకుంటా. అమ్మనేది అది కాదు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? అబ్బే, మేము కాఫీలు ఎందుకు తాగుతామండి? మీరంటే బూస్ట్లు, బోర్నగటాలు, హార్లిక్స్ తాగే ఫ్యామిలీ. మేము కుడితి నీళ్లు, కూరలు కడిగిన నీళ్లు, పింగర బౌళ్ళు ఇవి తాగి బతుకుతుంటాం. బాగా అలసిపోయినట్టున్నారు, లోపలికి నడవండి. నట్టింట్లో చెప్పలేరే? దరిద్రం దరిద్రం. ఆ పాడు కుక్కలు తీసుకొచ్చి ఇక్కడ పడేసిపోయి ఉంటాయి అమ్మా. పాడు కుక్క, దరిద్ర కుక్క. ఆహా, అల్లుడు మీయేనా? మాకు చెప్పులు ఎక్కడివి? అలా రోడ్డు పక్కన వేస్తే ఎవరు చూడకుండా సకర పెట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చా. నీకు మాత్రం ఫ్యామిలీ ఫ్యామిలీ. వాక్ విత్ కంఫర్ట్. మాకెక్కడివి? ఆ పని సంగతి పక్కన పెట్టే 10 రోజుల నుంచి నీ మొగుడిని పక్కన లేకపోతే నీకు నిద్ర ఎలా పట్టిందే? నేను దివాకర్ని చూస్తూ పడుకుంటున్నా. దివాకర్నా? ఎవడా దివాకరు? దివాకరు 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 ఎవడా దివాకరు? ఇతర బొమ్మ సీరియల్లో హీరో అండి. అత్త, పండగకు వచ్చాం, తినటానికి ఏం చేస్తున్నావు? ఆ 2 ఇళ్లలో పాచి పని చేసుకుంటున్నాను అల్లుడు. పంచు 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 పంచు. నువ్వు తినడానికి ఏం చేస్తున్నావు అని అడగలేదు, మాకు తినడానికి ఏం చేస్తున్నావు? మీరు ఏమైతే చేసి పెడతా. నాకు తలకాయ కూర, నాకు కోడి కూర. 5 నిమిషాలు చేసి తీసుకొస్తా. 6 నిమిషం దాటిందంటే నీ బగులు తప్పు. పాలు తీసుకొచ్చావా? సగం పాలు తాగగానే లాగేసుకుంటావంటే ఇంట్లో పాలు లేవా? లేవు, పిల్లి తాగింది. పిల్లి తాగిందా? మరి ఈ పాలు ఎక్కడిది? పాపం పిల్లి మంచి పిల్లి అండి, సగం పాలు తాగి సగం పాలు ఉంచి. అయ్యో, మీకు విషయం తెలియదా? ప్రపంచంలోనే అతి శ్రేష్టకరమైనవి పిల్లి పాలండి. అమ్మ కడుపు మాడ, పిల్లి పాలు కాదే, తల్లి పాలు అవి. ఊరుకోండి, పిల్లి కూడా ఇంకో పిల్లికి తల్లే కదండి. అబ్బో, పంచు 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 పంచు. తాగేసానా? దేవుడా, బాల్యాన్ని ఇచ్చావు, తీసుకెళ్లిపోయావు. యవ్వనాన్ని ఇచ్చావు, తీసుకెళ్లిపోయావు. పిల్లాన్నించి 10 ఏళ్ళు అయినా తీసుకెళ్ళట్లేదేంటి స్వామి? మర్చిపోయావా నాయనా? అల్లుళ్ళు ఎంత కాదు అనుకున్నా అత్త అత్తేనమ్మాయి. ఇదేంటిది? పకోడి. నేను అడిగింది కోడి కూర కదా. పకోడీలో కోడింది కదా. అయినా ఏదో మగ దిక్కు లేని సంసారం అని ఇంటికి వస్తే దిక్కు లేకపోయినా పర్లే కానీ మీ దిక్కు నాకు వద్దయ్యో.
ఈ ఫెస్టివల్ కి మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇంటిని పబ్ లా తయారు చేద్దాం, క్లబ్ లా తయారు చేద్దాం. వీళ్ళిద్దరిని క్లబ్ డాన్సర్ చేద్దాం. అత్త మనకు మందు సప్లై చేస్తాం. మంచి ఐడియా. మీకు ఎంత అలవాటు ఉందా? మాకెక్కడ అలవాటు? మీరంటే క్వార్టర్లు, హాఫ్లు, ఫుల్ మీరు తాగుతారు. మేము గుళ్ళో తీర్థం తాగుతాం, బళ్ళో 2 పోలియో చుక్కలు తాగుతాం. సరే మిగిలిన కట్నం ఇచ్చేయమ్మా. డబ్బు జబ్బు లాంటిది అల్లుడు. మరి ఆ జబ్బులు వచ్చినప్పుడు కావాల్సింది డబ్బులే కదమ్మా. అమ్మ, correct. ఇలా కాదు వీళ్ళకి. లోపలికి వెళ్ళి కట్నం తీసుకో. అసలు బ్రాందీ గొప్పదా, భార్య గొప్పదా? బ్రాండీ గొప్పదా? ఎలా చెప్పావన్నా? ఎలా అంటే బ్రాండీ తల వరకు మాత్రమే ఎక్కుతుంది, కానీ భార్య తలపైన ఎక్కి కూర్చొని డాన్సులు చేస్తారు. అన్న అసలు ఈ మగాడి జీవితం ఏంటి? మగాడి జీవితం కాలేజ్ లో ఉన్నప్పుడు రిలయన్స్ లాంటిది, ప్రపంచమంతా మన చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. బ్యాచిలర్స్ లైఫ్ ఎయిర్టెల్ లాంటిది, కనెక్టింగ్ పీపుల్. ఇక తర్వాత ఎంగేజ్మెంట్ కంటే ముందు ఐడియా లాంటిది, అదే ఒక జీవితాన్ని మార్చిపడేస్తుంది. పెళ్ళైన తర్వాత తీసుకుంటే అచ్చు ఫోను, వెరెవర్ యు గో యువర్ పెళ్ళాం విల్ ఫాలో. ఇంతకీ అత్త కోడళ్ళు అల్లుళ్ళు ఎక్కడ రారే? బాబు సార్ బాగుంది. ఓకే, రోజా గారు. నాకైతే ఫనీ గెటప్ చాలా ఫన్నీగా ఉంది. ఆ తల మీద కొప్పేసుకొని ఎంటర్ అవటమే ఒక తింగి అత్తలాగా, ఆ ఎక్స్ప్రెషన్ ఒకలాగా పెట్టుకొని. అండ్ అది నీ డైలాగ్స్ బాగున్నాయి, చాలా వెటకారంగా. మీతంతా ఓకే, నైస్.